హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే, మన మాజీ పర్యాటక శాఖ మంత్రి అయిన ఆర్కే రోజా. ఈవిడ మొన్నటి వరకు కూడా గత 5 ఏళ్ళు కూడా రాజకీయాల్లో నాకంటే ఫైర్ బ్రాండ్ ఎవరూ లేరు, నేను ఒక ఐరన్ లేడీ అనే విధంగా ఆవిడైతే చాలా గట్టిగానే ప్రయత్నం చేసిందని మనం అయితే చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు తాజాగా చూసుకుంటే మొన్న జరిగిన ఎలక్షన్స్లో ఆవిడ ఓడిపోవడం జరిగింది. చాలా భారీ ఓటమి అనేది జరిగింది. అంతేకాకుండా ఆవిడకి ఏ పదవులు అనేవి లేవు. పైగా ఇప్పుడు ఆవిడ మీద చాలా వరకు కూడా అవినీతి ఆరోపణలు అనేవి చాలా పెద్ద ఎత్తున వస్తున్నాయి. మెయిన్గా తిరుపతిలో, అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో చాలా భారీ ఎత్తున అవినీతి ఆరోపణలు అయితే వస్తాయి. ప్రస్తుతానికి ఇవన్నీ పక్కన పెడితే ఆర్కే రోజాకి ఏం చేయాలో తెలియక మళ్ళీ చుట్టూ తిరిగి ఎక్కడైతే మొదలయ్యారో అక్కడికే వస్తున్నట్టు కొంత సమాచారం అయితే ఉంది. ఏకంగా నేరుగా ఆవిడే ఒక ఇంటర్వ్యూలో ఓపెన్గా చెప్పడం జరిగింది. మళ్ళీ తిరిగి నేను సినిమాల్లోకి వస్తాను అనేటట్టు ఆవిడ చెప్పడం జరిగింది. ఆవిడ వచ్చినందుకు గాను మెయిన్గా కొన్ని పవర్ఫుల్ క్యారెక్టర్లు కావాలంట. అంటే బాహుబలి సినిమాలోని శివగామి క్యారెక్టర్ కానీ, అత్తారింటికి దారేదిలోని మెయిన్గా పవన్ కళ్యాణ్ గారి అత్త క్యారెక్టర్ ఎవరైతే చేశారో ఆ క్యారెక్టర్ కానీ, అలా కొంచెం పవర్ఫుల్ క్యారెక్టర్లు, పోలీస్ క్యారెక్టర్లు, లాయర్ క్యారెక్టర్లు, డాక్టర్ క్యారెక్టర్లు, క్యారెక్టర్కి సరైన ఎలివేషన్ ఉండే విధంగా మంచి పవర్ఫుల్ క్యారెక్టర్ ఉండాలనేటట్టు ఆవిడ చెప్తుంది. మరి ఆవిడ సినిమా ఇండస్ట్రీలోకి వస్తే మళ్ళీ సినిమా ఇండస్ట్రీకి అనకూడదు, కానీ ఏం జరుగుద్ది అనేది మనకే తెలియదు. ఎందుకనంటే గత 5 ఏళ్ళు కూడా ఆవిడ రాజకీయాల్లో ఉండడం, ఆవిడ దెబ్బకు వైఎస్ఆర్సీపీ ఏమైపోయింది అనేటట్టు సోషల్ మీడియా అంతా కూడా చాలా గట్టిగా ట్రోల్స్ వచ్చినాయి. మామూలుగా కాదు, ఆర్కే రోజా అని అంటే ఒక ఐరన్ లెగ్ అనేటట్టు చాలా వార్తలు అయితే వచ్చినాయి. మరి అది ఎంతవరకు వాస్తవం అనేది అక్కడ తెలుసుకోవాలి. పైగా వైఎస్ఆర్సీపీలో దారుణంగా ఓడిపోయిన తర్వాత, పార్టీ కూడా ఓడిపోయిన తర్వాత ఆవిడ తమిళనాడు రాజకీయాల్లోనే మెయిన్గా విజయ్ పార్టీలోకి, ఇప్పుడు విజయ్ దళపతి పార్టీ ఏదైతే ఉందో టీవీకే పార్టీ, ఆ పార్టీలో ఇవిడ జాయిన్ అవుతున్నట్లు కొంత సమాచారం అయితే వచ్చింది. మరి అప్పుడులో వార్తలు కూడా చాలా గట్టి ఎత్తున సర్క్యులేట్ అయ్యాయి. కానీ మరి ఈవిడ వాళ్ళని సంప్రదించలేదో, లేకపోతే వాళ్ళే వీళ్ళని వద్దన్నారు అనేది పక్కన పెడితే, ప్రస్తుతానికి ఎటు చూసుకున్నా కానీ ఈవిడికి ఎటువంటి పని లేదు, కనీసం డబ్బులు కూడా రావడం లేదు. కాబట్టి మళ్ళీ సినిమా ఇండస్ట్రీకే మొదలుపెట్టింది. మరి సినిమా ఇండస్ట్రీలో మళ్ళీ ప్రజలు ఎలా ఆదరిస్తారు, నా అభిమానులందరూ కూడా నన్ను సినిమా ఇండస్ట్రీలోకి రావాలని కోరుకుంటున్నారని చెప్పి ఆవిడ చెప్తుంది. ఖచ్చితంగా అదే కానీ జరిగితే ప్రజలందరూ కూడా జీర్ణించుకోవాలి. మళ్ళీ గత 5 ఏళ్ళు కూడా సినిమాల్లో యాక్ట్ చేసిన దానికంటే చాలా ఎక్కువగా యాక్టింగ్ చేయడం, చాలా ఎక్కువగా పర్ఫార్మెన్స్ ఇవ్వడం, అసలు ఒక రేంజ్లో ఫైర్ అయిపోవడం జరిగేది. మరి అదే యాక్టింగ్ కానీ ఇక్కడ సినిమాల్లో చూపించిందని అంటే ఆ సినిమా ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఆలోచించుకోవాలి. ఏదేమైనా కానీ ఆర్కే రోజా మళ్ళీ సినిమాల్లోకి వస్తుందనంట. మరి తన అభిమానులు ఎవరైతే ఉన్నారో, తన ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తారని మనకైతే చాలా క్లియర్గా అర్థమవుతుంది. గతంలో ఎప్పుడో 90s చాలా సినిమాలు అయితే ఆవిడ తీయడం జరిగింది. మరి ఇప్పుడు సినిమాల్లో ఆవిడకి పవర్ఫుల్ క్యారెక్టర్, అది కూడా పోలీస్ క్యారెక్టరు, డాక్టరు, లాయర్ క్యారెక్టర్లు అలాంటివి కావాలని చెప్పి ఆవిడ అడుగుతుంది. మరి ఎవరెత్తారు, ఏ సినిమాలో అవకాశం దొరుకుతుంది, ఆ సినిమా ఎంతవరకు కూడా పుంజుకొని పైకి వెళ్తుంది అనేది మనం చూడాలి. ఏదేమైనా సరే మళ్ళీ తిరిగి సినిమాల్లోకి రావడం అంటే చిన్న విషయం కాదు. ఖచ్చితంగా ఆర్కే రోజా అంటే డైమండ్ రాణి అని చెప్పి ఏదైతే ఒక నిక్ నేమ్ పడిపోయిందో ఆవిడ ఇప్పుడు మళ్ళీ సినిమాల్లోకి వస్తుంది. మరి ఎలా ఉంటుంది ఆ రాణి గారి యొక్క యాక్టింగ్ అనేది, నటన అనేది? గత 5 ఏళ్ళు కూడా రాజకీయాల్లో బాగా నటించడం జరిగింది. మరి ఇప్పుడు ఏ విధంగా నటిస్తారు అనేది మనం అయితే చూడాలి. ఏదేమైనా సరే ఆవిడ మళ్ళీ తిరిగి వస్తున్నారు, ఫ్యాన్స్కి అదే ఆనందం. అది మరి ఫ్యాన్స్ అందరూ కూడా బాగా ఎంజాయ్ చేయాలి, ఆవిడ సినిమాలు బాగా ఆస్వాదించాలి. మొన్న కూడా రీసెంట్గా ఆవిడ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నేను మహేష్ బాబుతో హీరోయిన్గా ఒక క్యారెక్టర్ చేయాలనుకుంటున్నాను అన్నట్టు స్టేట్మెంట్ ఇచ్చారు. ఖచ్చితంగా అదే కానీ జరిగితే మాత్రం మహేష్ బాబు ఫ్యాన్స్ అందరూ కూడా కొంచెం గుండె నిబ్బరం చేసుకోవాల్సిన అవసరం అయితే వస్తుంది. మహేష్ బాబు గారితో ఆర్కే రోజా గారి యాక్టింగ్ అని అంటే అసలు ఏ రేంజ్లో ఉంటుంది అనేది మనం అయితే అర్థం చేసుకోవాలి.